తెలంగాణ సర్కార్ పాలన ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్ విమర్శించింది. ఖర్చులపై ప్రభుత్వానికి అంచనాలు లేవంటూ కాగ్ రిపోర్ట్ విడుదల చేసింది. 2015-16వ బడ్జెట్ 1,39,000 కోట్లు కాగా అందులో 1,04,000 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని, గత బడ్జెట్లో అసెంబ్లీ ఆమోదం లేకుండా 5,881 కోట్లు ఖర్చు చేశారని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అటు పంట రుణ మాఫీలో బ్యాంకులు వ్యవహరించిన తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు వేసింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిధులను ఖర్చు చేయడంలో ప్రభుత్వ నియంత్రణ అత్యంత బలహీనంగా ఉందని, అజమాయిషీ కొరవడిందని కాగ్ ఆక్షేపించింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి చేపట్టిన పంట రుణాల మాఫీలో బ్యాంకర్లు వ్యవహరించిన తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చిందని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. పంట రుణాలను మాఫీ చేసే పూర్తి బాధ్యతలన్నీ బ్యాంకులకే అప్పగించడం మూలంగా సుమారు 1,159 మంది అర్హత లేని రైతులకు 2,75,00,000 రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని కాగ్ తన దర్యాప్తులో తేలినట్లు స్పష్టం చేసింది. అలానే ఖర్చులపై ప్రభుత్వానికి అంచనాలు లేవంటూ కాగ్ రిపోర్టు విడుదల చేసింది. 2015 నుండి 2016వ ఆర్థిక సంవత్సరంలో 1,39,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిన ప్రభుత్వం కేవలం 1,04,000 కోట్ల రూపాయలనే ఖర్చు చేయగలిగిందని, బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో ఏకంగా 35,000 కోట్ల రూపాయలను ప్రభుత్వ శాఖలు ఖర్చు చేయలేకపోయాయని కాగ్ తన నివేదికల్లో పేర్కొంది. వాస్తవ వినియోగ పత్రాలు సమర్పించకుండానే కొన్ని పథకాలకు నిధులను కూడా విడుదల చేశారని, ఈ విషయంలో ప్రభుత్వ పాలనా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాగ్ ఆక్షేపించింది. అలానే ద్రవ్యలోటు 3.23% నుంచి 3.87% పెరగడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ 5,83,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని కాగ్ తేల్చింది. నీటిపారుదల ప్రాజెక్టుల అమల్లో ఉన్న లోపాలను కాగ్ ఎత్తి చూపింది. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతి ఏటా బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే ఖర్చులు తగ్గుతూ వచ్చాయని, తద్వారా రాష్ట్రానికి గ్రాంటుగా వచ్చే నిధుల్లో కూడా 224 కోట్ల 56 లక్షల రూపాయల నిధులు తగ్గిపోయాయని కూడా కాగ్ పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఏఐబీపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నిధుల్లో 43 కోట్ల 77 లక్షల రూపాయల నిధులు తగ్గాయని కాగ్ తెలిపింది. సరైన ప్రణాళిక లేకపోవడం, డిజైన్లు సమర్పించడం, వాటిని ఆమోదించడంలోనూ, పునరావాస కార్యక్రమాలు, అటవీ అనుమతులు పొందడంలో జాప్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని కాగ్ స్పష్టం చేసింది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల అక్రమాలపై సభా సంఘం వేయాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సభలో జరిగిన చర్చలో వాటర్ గ్రిడ్ టెండర్స్లో, ఇరిగేషన్ టెండర్స్లో మరి నాన్ ట్రాన్స్పరెంట్ గా జరిగాయి, కరప్షన్ జరిగిందని హౌస్ కమిటీ గురించి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసులు వేసి సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడదామని భావిస్తే బూమ్రాంగ్ అవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ విపక్షాలను హెచ్చరించారు. ఇరిగేషన్ మినిస్టర్ గారు లిస్టుతో సహా చెప్పినారు, బోత్ హౌసెస్ లో చెప్పినారు. దయచేసి నా ప్రార్థన ఒకటే, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం, కరువుతో అల్లాడే రాష్ట్రం, నీళ్లు రావాలి. అందువల్ల నా ప్రార్థన ఇప్పటికైనా మీకు గిందేదో మైలేజ్ దొరుకుతుంది అనుకుంటే మీకు బూమరాంగ్ అవుతుంది. డెఫినెట్గా మీకు మైలేజ్ రాదు, అది రివర్స్ అవుతుంది. ప్రజలు ఇవాళ అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి ప్రజలకు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఏ దాచిపెట్టే పరిస్థితి కూడా మనం లేదు. మంచి సౌహృదయంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, సాగునీటి ప్రాజెక్టులకు కానీ దయచేసి ఆటంకాలు సృష్టించవద్దు, మీరు ప్రగతి నిరోధకులు కావద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు అస్సలు బాగాలేదని కాగ్ తన పరిశీలనలో తేల్చి చెప్పింది. మందులు, వైద్య పరికరాల కొనుగోలులో దాదాపు 40% నిధులు ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. అన్ని శాఖల్లో నిధులను ఖర్చు చేస్తున్న వైనం, బడ్జెట్లో కేటాయింపులు, ఆయా శాఖల పనితీరును పరిశీలించిన కాగ్ అనేక లోపాలను ఎత్తి చూపడమే కాకుండా పలు కీలకమైన సూచనలు కూడా చేసింది.